నాకు 3rd డిగ్రీ ఇచ్చినారు. 3rd డిగ్రీ అంటే అసలు ఏం చేశారు అసలు? ఇది తుప్పు పట్టిన రాడ్డు ఇస్కో అందరూ డాల్తే ఒక దిమ్మకి ఆని చేసి కింద కూర్చోబెట్టి 2 కాళ్ళు చీల్చేసి చేతులు 2 పైకి లాగేసి కాళ్ళంటే ఇట్లా స్టేషన్ అంతా బయటకు వెళ్ళిపోతారు. స్పెషల్ టీం వస్తుంది. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కొట్టి 3వ రోజు ఒక అమ్మాయిని పిలిపించారు, లేడీ కానిస్టేబుల్. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. ఆవిడ బూట్ కాలుతో నా దోల తీరిపోయింది. ఆడలతో కొట్టించడం మీద ఉమ్ములు ఇయటం. అయ్యయ్యో సానుభూతి వద్దురా. వాళ్ళ టైం నడుస్తుంది, వాళ్ళు మమ్మల్ని నలిపేసారు. అవును, మీ టైం వస్తుంది, మీరు నలుపుతారు, అంతేనా? నాకు ఓ రోజు వస్తుందిరా, ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదేనా 22 కేసులు పెట్టి లోపల ఎరగొట్టేసి నాకు వీడికి నరకానికి అన్యాయం చూపించండి రా. నేను విడిచిపెట్టినా నా దేవుడు వదిలిపెట్టాడు. ఓకే, ఎన్నిసార్లు వచ్చిండన్న జైలు కాడికి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి? రాలేదు. ₹1 కోటి ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. లేకపోతే పార్టీ ఆఫీస్ పోయినా మిమ్మల్ని ఆడికి అడుగు కూడా పెట్టనిస్తలేరు. వీళ్ళతోటి పార్టీకి సంబంధం లేదన్నట్టుగా తను వాడెవడు నన్ను అంటానికి? అర్థం కాలే. వాడెవడు నన్ను అనేదానికి? ఎవడో రానిచ్చేది ఏంది? పార్టీ ఆఫీస్ నాది. నేను ఎస్సీ క్యాండిడేట్ అని నా మీద ఏమో. ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితోలు తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. బోరుగడ్డ అనిల్ కుమార్ పడిలేసిన కెరటం గుర్తుపెట్టుకోవచ్చు. అరే బై, ఈవెన్ ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్. ఈ నోటి దుల్లతోటే కదా చులకనగా ఏదో తీసేసి మాట్లాడితే అవ్వదు. అన్ని పగలు కొడతాం. చిన్న వీడింకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. యాడ్ రాసుకుంటావు రాసుకో. ఐ డోంట్ హావ్ ఎనీ ఫియర్. సరిపోలేదా అన్న? ఎందుకన్నా ఐ డోంట్ హావ్ ఎనీ ఫియర్. నీకు భయపడాలా? నీకు భయపడాలా? పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. నేను పిచ్చి గుంటలు నా కొడుకుని కాదు. నేను ఏదో జైలుకి పోయి వచ్చినానని నేను ఇష్టానుసారంగా మాట్లాడితే ఇంకా నీకు బుద్ధి రాలా? చింత వచ్చినా పులుపు చావాలి అంటారు చూసారా? నాకు అదేందో మీకు అడాప్ట్ అవుతుంది అనిపిస్తుంది. రేయ్యా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. నువ్వు టార్చర్ పెడుతున్నావు. నీ వల్ల ప్రాబ్లం.